ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ఆలయం. కోనసీమ తిరుమలగా ఖ్యాతి పొందిన ఆలయం. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కష్టాలన్నీ మటుమాయం. 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. నూతన గృహం కోసం ఈ ఆలయంలో ఏం చేయాలి? నారదుడు స్వయంగా స్వామివారికి నామకరణ చేసిన ఆలయం. ఈ ఆలయంలోని మూల విరాట్ రాతితో చేసినది కాదు, మరి దేనితో తయారు చేశారు? అలాగే 7 శనివారాల వెంకన్నగా ఎలా ప్రసిద్ధి చెందాడు? ఇంకా ఈ ఆలయ చరిత్ర ఏంటి? ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే వీడియోని హైప్ కూడా చేయండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ ఆలయం గౌతమి నది తీరాన ఉన్నది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అదే. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. చూసారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా పార్కింగ్ ప్లేసే. చాలా వెహికల్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా పూజా సామాగ్రి అంతా కూడా మీరు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. కొబ్బరికాయ, అరటిపళ్ళు, తులసిమాల కూడా అన్ని అమ్ముతున్నారు. తులసిమాల అయితే 10 రూపాయలే. చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉంది. అంతేకాదు ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. వడియాలు, ఆత్రేయపురం చాలా దగ్గర కాబట్టి ఆత్రేయపురం ఫేమస్ పూతరేకులు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ప్యాకెట్ 50 రూపీస్ అంట. ఇంకా మనకి కడిపలంక కూడా చాలా దగ్గర కాబట్టి చాలా రకాల మొక్కలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. వడియాలు అమ్ముతున్నారు, చాలా రకాల స్వీట్స్ అమ్ముతున్నారు, ఇంకా చాలా చాలా అమ్ముతున్నారు ఇక్కడ. మేము వెళ్ళిన రోజున 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అందువలన లైటింగ్ కానీ పూలతో డెకరేషన్ కానీ చాలా బాగా చేశారు. ఈ వాడపల్లి వెంకన్న ఆలయం మనకి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ప్రశాంతమైన గోదావరి నది ఒడ్డున ఉన్నదండి. గౌతమి నది గోదావరి నది యొక్క పాయ. ఆత్రేయపురం నుండి మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. రాజమండ్రి నుండి అయితే 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇది స్వయంభూ ఆలయం అండి. ఇప్పుడు ఆలయ చరిత్ర తెలుసుకుందాం. వైకుంఠంలో ఒకసారి సనక సనందాది మహర్షులు ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికని వెళ్లి భూలోకమున పాపం పెరిగిపోతున్నదని, అధర్మం, అన్యాయం పెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించే మార్గం చూపమని వేడుకున్నారంటండి. అప్పుడు విష్ణువు వారితో, అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలలో అవతరించాను. అలాగే కలియుగంలో అర్చాస్వరూపుడునై భూలోకంలో మానవుల పాపాలను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశమున వెలయుదును అని చెప్పారంట. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకుంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పారంట. కొంతకాలానికి నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు కనిపించకుండా పోవడం జరుగుతుంది. ఒకరోజు ఊరిలోని ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కలలో స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనున్నాను. చందనపేటిక దొరుకుతుందని చెప్పారంట. ప్రజలు స్వామి ఆదేశానుసారంగా వెళ్ళగా చందనపేటిక కనిపిస్తుంది. అప్పుడు దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుందంట. అప్పుడు గౌతమి నదీ తీరాన దేవాలయం నిర్మించి ఆ మూర్తిని ప్రతిష్ఠ కావించి పూజించడం ప్రారంభించారు. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే నియరెస్ట్ రైల్వే స్టేషన్ రాజమండ్రి అండి. అక్కడ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్, ఆటోస్ వాడపల్లికి ఉంటాయి. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కూడా రాజమండ్రినే. రాజమండ్రి నుండి మనకి వాడపల్లికి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ ఆలయంలోని స్వామిని 7 శనివారాలు దర్శిస్తే 7 జన్మల పుణ్యఫలం అంటండి. ఇక్కడ బోర్డు మీద రాసి పెట్టారు, స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వరుసగా 7 శనివారాలు దర్శించుకుంటే భక్తుల కోరికలు తీరుతాయంటండి. మీ మనసులోని కోరికలను ఆ స్వామి వారికి నివేదించుకొని 7 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలంట. భక్తులకు రాకూడని అడ్డంకులు ఏమైనా కలిగాయనుకోండి, ఆ వారం వదిలేసి తదుపరి వారం నుంచి మనం కంటిన్యూ చేయొచ్చంట. 7 వారాల వాడపల్లి వెంకన్న దర్శనం తర్వాత మీ యొక్క జన్మ నక్షత్రం రీత్యా జాగ్రత్తగా వినండి. సాధన తార తిథి రోజున స్వామివారికి అష్టోత్తరం శాంతి నిర్మాణం జరిపించుకోవాలంట. అలా చేయించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయంట. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మన మనసులో ఉన్న కోరికని తలుచుకొని దండం పెట్టుకొని కాయిన్ ని నిలబెట్టాలండి. కాయిన్ నిలబడిందంటే మన కోరికలు తీరుతాయంట. మేము కూడా అదే చేసాము. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఈ కాయిన్స్ ని అందరూ ఎక్కడ నిలబెడుతున్నారంటే శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారిని రాసింది చూడండి. అలా పైకి చూస్తే
మనకి తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇక్కడ దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత అక్కడే ఆ బోర్డు కిందనే అందరూ కూడా ఈ కాయిన్స్ నిలబెడుతున్నారు. 7 శనివారాలు అయిన తర్వాత అష్టోత్తర పూజ జరిపించుకోవాలని చెప్పాను కదా. ఈ అష్టోత్తర పూజకి టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలంటండి. అలాగే దానికి కావాల్సిన సామాగ్రి కూడా మనమే తెచ్చుకోవాలి. ఇంకా ఈ టికెట్ కాస్ట్ 150 రూపీస్. ఆ సామాగ్రి ఏంటో నేను మీకు దానికి సంబంధించిన బోర్డ్స్ అన్ని కూడా నేను మీకు లాస్ట్లో ఫొటోస్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. మరొక కథనం ప్రకారం వాడపల్లిని ఒకప్పుడు నౌకాపురి అని పిలిచేవారు. తర్వాత అది వాడపల్లి అయ్యింది. వాడపల్లిగా ఎలా మారిందో పురాణ కథనం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు. గతంలో నాసికాత్రయంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకొని రాగా నారద మహర్షి స్వామివారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణ చేశారంట. వేం అంటే పాపాలు, కట్ అంటే పోగొట్టేవాడు అని అర్థం. ఒకసారి వర్షాకాలంలో విపరీతమైన వర్షం కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది. 1700 సంవత్సరంలో పెనపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయ్యారంటండి. ఆయనకి అనేక ఓడలు ఉండేవంట. ఆ ఓడలకి ఆయన అధిపతి. ఒకసారి తుఫాను సంభవించింది. అతని ఓడలన్నీ కూడా సముద్ర గర్భంలో అదృశ్యమైపోయాయంట. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడంట. ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు. అప్పటి నుండి వాడపల్లి కాస్త వాడపల్లిగా మారింది. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకి 275 ఎకరాలను విరాళంగా ఇచ్చారండి పినపోతు గజేంద్రుడు గారు. ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఆలయంలో ఏం చేయాలంటే, ఇక్కడ బోర్డు మీద అయితే ఒక రేట్ రాశారండి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే రేటుకి అమ్ముతున్నారు. అక్కడైతే 75 రూపీసే రాశారు. కానీ ఇక్కడ మనం కొనుక్కోవాల్సింది ఏంటంటే 7 ఇటుకలు ఇస్తారండి. 7 ఇటుకలతో పాటు పసుపు కుంకుమ ప్యాకెట్, ఒక వాటర్ ప్యాకెట్, తులసిమాల, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, కుందు, ఒత్తి, ఆయిల్ ఇవన్నీ ఇస్తారు. వీటన్నిటికీ కలిపి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. బయట బోర్డు మీద మాత్రం 75 రూపీస్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఈ కిట్ వేరేగా ఉంది కదా, దానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము అడిగాము బయట బోర్డు మీద 75 రూపీస్ ఉంటే మీరు 200 చెప్తున్నారేంటని. అప్పుడు కొబ్బరికాయ, అరటిపళ్ళు, తులసిమాల ఇవన్నీ కాకుండా 100 రూపీస్కి ఇస్తున్నారు. ముందుగా మీరు నేల మీద కొద్దిగా వాటర్ చల్లండి, పద్మం వేసుకోండి. అక్కడ ఇటుకలకి వాళ్ళు ఇచ్చిన వాటర్ ప్యాకెట్తో ఇటుకల్ని మీరు ఎక్కడైతే నామాలు పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఇటుకలను అన్నిటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకంతో నామాలు పెట్టండి. నామాలు పెట్టిన తర్వాత పువ్వులు పెట్టి దీపారాధన చేసుకొని అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ కిట్ 100 రూపీస్ అండి. 7 పిండి ప్రమిదలు, అరటిపళ్ళు, పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తారు. 7 వారాలు చేసేవాళ్ళు 7వ వారం పూర్తయిన తర్వాత ఈ ప్రమిదల్ని అక్కడ వెలిగిస్తారంట. ఇక్కడ అందరూ కూడా 7 ప్రదక్షిణలు చేస్తారు కదండి. ఆ ప్రదక్షిణలు ఎక్కడ నుండి మొదలు పెట్టాలో చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉందంట. ఇక్కడ చూసారు కదా, బయట చాలా హుండీలు ఉంటాయి. ఈ హుండీల దగ్గర నుండి ప్రదక్షిణలు అనేవి మొదలు పెట్టాలి. మళ్ళీ ఆ హుండీ దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. అలాగా 7 ప్రదక్షిణలు చేయాలి. టెంపుల్ టైమింగ్స్ అయితే ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు అండి. అదే శనివారం అయితే ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. అదే శనివారం అయితే సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు. 7 శనివారాలు పూర్తయిన తర్వాత 8వ వారం అష్టోత్తర పూజ చేసుకోవాలి. ఆన్లైన్లో టికెట్స్ కొనుక్కోవాలని చెప్పాను కదా, అది శనివారం ఉండదండి. శనివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా అష్టోత్తర పూజ జరుపుతారు. దాని టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. టికెట్ కాస్ట్ 150 రూపీస్. దానికి మీరు కొన్ని సామాగ్రి తెచ్చుకోవాలి. ఆ లిస్ట్ మీకు లాస్ట్లో పెడతాను. అలాగే ప్రత్యక్ష కళ్యాణం ప్రతిరోజు ఉంటుంది, శనివారం మినహా. ఉదయం 10 గంటల నుండి జరుగుతుంది. టికెట్ కాస్ట్ 750 రూపీస్. దీనికి కూడా కావాల్సిన సామాగ్రి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లిస్ట్ ఇక్కడ ఉంది చూడండి. గర్భగుడిలోని మూల విరాట్ రాతితో చేసినది కాదండి, చెక్కతో చేసినది. ఎర్ర చందన చెక్కతో ఏకశిలా విగ్రహంగా ఒక చేతిలో గద పట్టుకొని కొలువుతీరి ఉన్నారు స్వామివారి ఇక్కడ. మీలో ఎవరైనా ఈ స్వామివారిని దర్శించుకొని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.